కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజల పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, సరే మీరు కొన్ని అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ కొన్ని ఉండొచ్చు, అంటే ప్రభుత్వంగా కొత్తగా రావటం వల్ల కొన్ని కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు చెప్పారో కేజీ టు పీజీ లాంటివి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రజల మైండ్ సెట్ కానివ్వండి, ప్రజల యొక్క ఆదరణ కానివ్వండి, అంటే మనం ఎన్నికల్లో చూసినప్పుడు ఈవెన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం చూసాం, కేవలం 140 స్థానాలకు మీరు పోటీ చేస్తే 2 సీట్లు గెలుచుకోగలిగింది. దానికి మళ్ళీ మీరు ఎవరిని తప్పట్టారు? ఈవీఎంలు తప్పని అన్నారు. అది అంటే ఎక్కడో సమ్వేర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని అనిపించట్లేదు అంటే. దేర్ ఆర్ 2 థింగ్స్ సార్. ఒకటి, ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది అంటే, తెలంగాణ రాష్ట్రం మా జాగీర్లో మేమేమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉస్మానియా హాస్పిటల్ కూల్చొచ్చు, హుసేన్ సాగర్ ఖాళీ చేయొచ్చు, సెక్రటేరియట్ను షిఫ్ట్ చేయొచ్చు, లేకపోతే ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను కనీసం ఉద్యోగస్తులకు ఏదో కొంత వెసులుబాటు కలిగించి జస్టిస్ తీసుకుని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కాస్త తీసుకెళ్ళి హైకోర్టులో కలిపి పడేయచ్చు, ఇంకేదైనా చేయొచ్చు అనేటువంటి ఒక రీతిలో. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ కన్సల్టేషన్ అండ్ కన్సెన్సస్. Democracy is all about dialogue. Today what is missing in Telangana government is a sense of dialogue. Unfortunately, that dialogue is not happening not only between or among the ruling government and the opposition parties, but the dialogue does not exist within the cabinet ministers. తెరాస ప్రభుత్వంలో ఉన్న పెద్దల్లో కూడా చర్చ లేదు ఇవాళ. అంటే ఒక్క వ్యక్తిగా, నేను ముఖ్యమంత్రి గారు చాలా తెలివికళ్ళ వాళ్ళు, ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈజ్ అ గ్రేట్ ఇంటలెక్చువల్, ఫుల్లీ డెడికేటెడ్ మ్యాన్, బట్ వన్ మ్యాన్ కెనాట్ డిసైడ్ ద డెస్టినీ అండ్ ద ఫేట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద స్టేట్. అది మీరైనా, నేనైనా, ఆయనైనా, మోడీ అయినా ఎవరికైనా వర్తిస్తుంది. అది ఇంట్లోనే చిన్న భార్య, పిల్లలు అందరూ కలిసి ఇంటికి సంబంధించిన వ్యవహారాన్ని నిర్ణయించుకునేటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉన్నటువంటి ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక మనము 4 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క దిశా నిర్దేశం, భవిష్యత్తును ఒక వ్యక్తి నిర్ధారించడం అనేటువంటి తప్పు. అంటే మీరు చెప్పేది అఖిలపక్షంతో ఓపెన్ డైలాగ్. డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ చేశారు, ఇవాళ జిల్లా రీఆర్గనైజేషన్స్ చేస్తున్నారు మీరు. దట్ షుడ్ బి ఏ ప్రాసెస్ అండి. లక్షల మంది ప్రజలు వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యంతరాలను వాళ్ళు పంపిస్తే బుట్ట దాఖలు చేస్తారా మీరు? విచ్ ఇస్ ద కమిటీ విచ్ హెస్ గాన్ త్రూ ఆల్ దోస్ అబ్జర్వేషన్స్? యూ టెల్ మీ, చెప్పండి. అంటే వాటిని పరిగణలో తీసుకుని దే హావ్ నాట్ డన్ ఇట్. సీ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ గవర్నమెంట్ టుడే ఇస్ దట్ వాళ్ళు చర్చ చేయరు, పక్క వాళ్లకు ఒపీనియన్ తీసుకుంటానికి సిద్ధంగా లేరు. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంతమంది పక్కన ఉన్నటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, పక్క పార్టీలో గొంతులు ఉండొద్దు. గొంతులు ఉంటే ఏమైతాయి అంటే, అయ్యా ఇది తప్పు కదా అంటారు, అయ్యా ఇంకొక పద్ధతి ఉంటుంది కదా అంటారు, ఇంకేదైనా వేరే రకంగా చేయొచ్చు కదా అయ్యా అని చెప్పని అంటారు. ఆ ఇంకేదైనానో ఇది తప్పని అనేటువంటి ఒక గొంతులన్నీ అణగదొక్కేసి ఒక్క మూసబోసిన పద్ధతిలో ఈరోజు ప్రభుత్వంని నడపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రానికి ప్రమాదకరం. రానున్నటువంటి ఒక రోజుల్లో తెలంగాణ సమాజం తీరని నష్టానికి గురయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ 1.5-2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏదైతే ప్రాజెక్టులను నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది రానున్న రోజుల్లో తెలంగాణ సమాజం మీద గుదిబండలా మారేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ నియంతృత్వ నిర్ణయాలు తీసుకొని ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎక్కడున్నాడో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, రిక్షా దొక్కునేటోడో లేకపోతే చిన్నపాటి కూలి చేసుకునేటోడు పిల్లడు కూడా చదువుకోవడానికి ఒక అవకాశం ఉండే ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అంతా తుంగలో దొక్కిన ఒక పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ను పట్టించుకునే ఒక పరిస్థితి. ఏమంటే సన్న బియ్యం పెట్టినవంటారు, దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి రైస్ మిల్లులలో దాన్ని డబుల్ పాలిష్, ట్రిపుల్ పాలిష్ 5-6 సార్లు పాలిష్ చేసి ఆ పైన ఉన్నటువంటి కనీసం విటమిన్లన్నీ కూడా తీసి పడేసి గడ్డిని తీసుకొచ్చి పెట్టి మేము సన్న బియ్యం పెట్టినాం. కానీ సన్న బియ్యం కోసం హాస్టళ్ళకి పోవట్లే విద్యార్థులు. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలా, క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కావాలా. మేము కూడా సమాజంలో ఒక ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలని చెప్పని అనుకుంటున్నారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటున్నారు. అవి పక్కన పెట్టి హాస్టల్స్ బాగాలేవంటే మేము సన్నబియ్యం పెడుతున్నాం కదా అని చెప్పినట్టు భ్రాంతితో నడుపుతూ ఉన్నారు. ఇక ఎలక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ స్థానిక సంస్థల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పక్షానికి కొంత ఫేవరబుల్గా ఉంటాయి. రెండో అంశం, నేనే కొట్లాడాను ఈవీఎంల విషయంలో పెద్ద ఎత్తున నేనే కొట్లాడాను. అండ్ వీ హ్యావ్ వెరీ క్లియర్ కట్ ఎవిడెన్సెస్.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. విక్రమ్, ముఖేష్ గౌడ్ గారి కొడుకు విక్రమ్, వారు మా మేయర్ అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రకటించడమైంది. ఆయన ఇంట్లోనే 148 ఓట్లు ఉంటాయి, మొత్తం 4-5 ఇళ్ళని కలుపుకొని. ఆయనకు పడ్డ ఓట్లు ఏంటంటే 12 ఓట్లు. అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా వేయలేదు. చెప్పరి గంత న్యాయం ఉంటుందా? అంటే అది అట్లా ఒక్కటి కాదు, అట్లొక్కటి కాదు. ఇట్స్ నాట్ హైపోథెటికల్, ఇట్స్ ప్రాక్టికల్ ట్రూత్. అంటే అట్లా వాళ్ళందరూ ఓటేసినారు. ఇంకొక విషయం చెప్తా. ఒక మహిళ అంటే ఇది ఒక మహిళ వాళ్ళ ఈవీఎం అండి, అంటే అట్లా కాదు. ఈవీఎం అనేది టెస్టెడ్ ట్యాంపరబుల్ సార్. ఈవీఎం ఇస్ ట్యాంపరబుల్. దాంట్లో ఎందుకు చెప్తున్నానంటే ఈవీఎం ఇస్ ట్యాంపరబుల్. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనతో చాలా డీటెయిల్. ట్యాంపరబుల్ ఇప్పుడే అయిందంటారా? ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఈవీఎంలు ప్రవేశపెట్టేది 2009లో కూడా ట్యాంపరబుల్ అయిందని చెప్పి మాట్లాడినాను. అంటే ఈజ్ ఇట్ యువర్ పర్సనల్ వ్యూ ఆర్ పార్టీస్ వ్యూ? 2000 no it is my view. I have fought and probably Congress party also endorses it. అదే అట్లా కాదు, మీ పర్సనల్ వ్యూనా లేకపోతే పార్టీ వ్యూనా? పార్టీ వ్యూనే అది. ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చేసాము, కొట్లాడాము. గమ్మత్ ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘం తలుపులు తట్టినాము, కేంద్ర ఎన్నికల సంఘం తలుపులు తట్టినాము, హైకోర్టును ఆశ్రయించినాను నేను. ఆఖరికి మేము ఒకటే అడిగినాము, ఈ మొత్తం ఈవీఎం ప్రాసెస్లో ఉన్నటువంటి ఒక డూబియస్నెస్, లెట్ మీ యూజ్ దట్ వర్డ్ కాల్డ్ డూబియస్నెస్. ఏంటి అంటే, నేను ఒక మీటర్ని ఒత్తుతాను సార్, నేను ఒక పార్టీకి ఓటేసిన, నా ఓటు ఎవడికి పడ్డదని అయితే నేను తెలుసుకోవాలి కదా. నేను ఒక ముద్ర కొట్టినప్పుడు, అంతకుముందు రబ్బర్ స్టాంప్ కొట్టినప్పుడు నా ఓటు కాంగ్రెస్కి పడ్డది, బీజేపీకి పడ్డది, ఎంఐఎంకి పడ్డది అని స్పష్టంగా తెలుసుకున్నాను. ఐ హ్యావ్ ఎ రైట్ టు నో. ఆ రైట్ టు నో ఉండడం కోసం అని చెప్పని దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినప్పుడు VVPA, ఓటర్ వెరిఫైయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రేస్ అని చెప్పని ప్రింటర్స్ పెట్టాలా అని చెప్పని, డబ్బులు లేవు కాబట్టి మేము ప్రింటర్లు పెడతలేము అని చెప్పని కొట్లాడటమైంది. అది నేను కొట్లాడిన తర్వాత, హైకోర్టులో కేసు వేసిన తర్వాత, ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్స్లో చచ్చుకుంటా స్టేట్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ప్రింటర్స్. దానివల్ల ఫేట్ మారిందా అంటే మారకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించబడేటువంటి ఒక మార్గాన్ని మాత్రం తప్పనిసరిగా నేను పెట్టగలిగినాను. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా పోరాటం చేసింది.